తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు సదస్సు జరగనుంది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సదస్సు జరగబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సిఆర్ ముకుంద్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఐటీసీఎక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరవుతారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ ఆధ్యాత్మిక సంస్థలు ఆన్లైన్ ద్వారా ఎక్స్పోతో కనెక్ట్ అవుతాయి. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. ఆశా కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు సదస్సు జరుగుతుంది. ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి వినూత్న విధానాలు కావచ్చు, ఉత్తమ పద్ధతుల కోసం, అదేవిధంగా స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసమే ఈ ఎక్స్పో జరగబోతోంది. డీటెయిల్స్ అందించేందుకు రాము సిద్ధంగా ఉన్నారు. రాము, వేదికగా కూడా మనం చూసుకున్నట్టయితే దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ధార్మిక సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ఇవాళ 3 ముఖ్యమంత్రులు తిరుపతి కూడా చేరుకొని ఉన్నారు. మన ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంతులు కూడా తిరుపతికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సనాతన ధర్మం కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క అంత్యోదయ ప్రతిష్టాన సంస్థ కూడా పూర్తిగా కూడా ట్రై చేసేటువంటి సిచ్యువేషన్. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా తిరుపతి వేదికగా ఈ యొక్క అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వహిస్తున్నారు. 58 దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 1581 ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క సదస్సులకు, అంటే 3 రోజులు జరుగుతున్నటువంటి యొక్క సదస్సులు కూడా హాజరవుతున్నారు. అలాగే 111 మంది ప్రముఖులు, వక్తలు, 60కి పైగా ఉన్నటువంటి స్టాల్స్, 15 వర్క్ షాపులు కూడా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతర్జాతీయ దేవాలయాల సదస్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రారంభించనున్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను కూడా అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై కూడా 3 రోజుల పాటు యొక్క సదస్సు జరిగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే కూడా ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. రేణుగుంట నుంచి తిరుపతికి వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతంలో సదస్సు ఏర్పాటు చేశారు. పూర్తిగా సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ రానున్నటువంటి 3 ముఖ్యమంత్రులు కూడా దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. జోస్న. రైట్ రాము.